హలో అండి, మేమైతే నసరావుపేట ఇసపాలెం అనే ఊళ్ళో అంకమ్మ తల్లి ఉంటే ఆ గుడికి వెళ్ళాము. ఇదిగో నా మేనగోళ్ళండి. ఈ అమ్మాయి చిన్న మేనగోడలకి వెంట్రుకలు తీపించాలని చెప్పి అక్కడ మొక్కుకున్నారు, పుట్టు వెంట్రుకలు. అందుకని చెప్పి మేము వెళ్ళాము. ఇదిగో ఇలా పోతును కూడా బలి ఇవ్వడానికి అని చెప్పి తీసుకొచ్చారండి. అక్కడ అది అమ్మవారికి సమర్పించడానికి అనాలి అనుకుంటా, సారీ, తీసుకొచ్చారనమాట. ఇలాగా ముందుగా వేప మండలతోటి మనకు గనక పెళ్ళప్పుడు ఎలా అయితే ఒడికట్టు బియ్యం కడతారో కొబ్బరి చిప్పలు వేసి తెల్లగుడ్లో, ఇక్కడ కూడా అలాగే కట్టారండి దీనికి. అలాగే గుడ్డలో బియ్యం వేసి ఎండు కొబ్బరి చెప్పులు వేసి కట్టి వేప మండలు అంతా కట్టి పసుపు కుంకుమతో అట్లా అలంకరించేశారు దీన్ని కూడా. కానీ వెనకటి నుంచి వస్తున్న ఆచారమే కదండి అమ్మవార్లకు బలివ్వడం అనేది. కానీ నాకు ఎందుకో ఇట్లా చూస్తే మాత్రం దాన్ని ఒక విధంగా ఉంటుందండి. కానీ మనం మానవ మాత్రం మనమైతే అసలు అవన్నీ నిర్ణయించలేము, తప్పు ఒప్పు అనేది. ఆ అమ్మవారు అయితే అదిగోండి, ఇందాక చూసాం కదా గుడిలో, ఆ అమ్మవారిని చాలా బాగున్నారు. అసలు ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి గుడి ఉందంటండి, ఎప్పుడో వెలిసారు. ఇదిగో చూడండి, ఇలా మేము అందరం వచ్చాము. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమెకేను అమ్మవారు వస్తారు. అమ్మవారు వచ్చి బాగానే చెప్తారండి. ఇక్కడ చాలామంది చెప్పించుకున్నారు. నేను అబ్జర్వ్ చేసిందంటే ఎంతోమంది చెప్పించుకుంటున్నారనమాట. ఇలా ముందుగా మా అన్నయ్య వాళ్ళు వచ్చి ఇట్లా పొంగలు పెట్టేశారు. పెట్టిన తర్వాత ప్రదక్షిణలు చేయడానికి అని చెప్పి ఇదిగో ప్రదక్షిణలు రెడీ అవుతున్నారండి. గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసి తర్వాత గుళ్ళోకి వెళ్ళాము. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడ బ్రాహ్మణులు అలా ఏమి ఉంటారు కదండి, పూజ చేయటం ఏమి ఉండదు. అక్కడ ఉన్న ఒక ఆవిడే లోపల ప్రసాదాలన్నీ సమర్పించారు. ఇలా ఈ విధంగా మా మేనగోళ్ళకైతే వెంట్రుకలు ఇచ్చాము.